నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మన దేశంలో ఉద్యోగాల స్వరూపాన్నే మార్చేస్తోంది. అంటే పూర్తిగా తిరగరాస్తోందనే చెప్పాలి. మరి ఈ మార్పు మన కెరియర్కి ఏం చెప్తోంది? పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఓకే, ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఏఐ వల్ల ఉద్యోగాల్లో వస్తున్న అలజడి ఏంటి, ఆ తర్వాత ఏఐ జర్నలిస్ట్ అనే కొత్త రోల్ ఎలా పుట్టుకొస్తోందో చూద్దాం. దానికి తగ్గట్టుగా ఒక 5 స్థాయిల ఏఐ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత కోడింగ్ లేకుండానే ఏఐతో ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకుని, ఫైనల్గా దీనివల్ల వస్తున్న సోలోప్రెన్యూర్ అవకాశాలేంటో అన్వేషిద్దాం. చాలామంది ఏఐ ఉద్యోగాల్ని తీసేస్తోందంటే అది ఎప్పుడో భవిష్యత్తులో జరుగుతుందని అనుకుంటారు. కానీ ఆ తుఫాను ఇమీడియే వచ్చేసింది. ఇది వర్తమానం. ముఖ్యంగా మన దేశంలో టెక్, సర్వీస్ రంగాల్లో దీని ప్రభావం ఇప్పటికే మొదలైపోయింది. ఈ నెంబర్ చూడండి, 6%, కేవలం 6%. ఏంటిది అనుకుంటున్నారా? మన దేశంలో ప్రతి ఏటా దాదాపు 15 లక్షల మంది ఇంజనీర్లు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. వాళ్లల్లో ప్లేస్మెంట్స్ దొరుకుతున్న వాళ్ల శాతమిది. ఒకప్పుడు ఇది 10% ఉండేది. మరిప్పుడెందుకు ఇంతలా పడిపోయింది? సింపుల్, ఏఐ వచ్చేసి ఎంట్రీ లెవెల్ పనులన్నింటినీ ఆటోమేట్ చేసేస్తోంది. ఇండియా ఐటీ సక్సెస్కి వెన్నెముకలాంటిది అవుట్సోర్సింగ్ మోడల్ కదా. ఇప్పుడు అదే మోడల్ పునాదులతో సహా కదిలిపోతోంది. ఒకప్పుడు విదేశీ కంపెనీల కోసం తక్కువ జీతానికి కోడ్ రాసేందుకు పెద్ద పెద్ద టీంలు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు ఆ అవసరం వేగంగా తగ్గిపోతోంది. ఏఐ ఏజెంట్లు వచ్చేయడంతో ఈ ఆట పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్. ఇవేమీ మనం ఊహించుకుంటున్నవి కాదు, ఇవి నిజంగా జరుగుతున్నవి. చూడండి, ఏఐ రాకముందు 15 మంది ఉన్న ఇంజనీరింగ్ టీం ఇప్పుడు కేవలం 5 మందితో నడుస్తోంది. అలాగే 40 మంది ఉన్న ప్రీసేల్స్ టీం స్థానంలో ఇప్పుడు జెరీ అనే ఒక్క ఏఐ ఏజెంట్ పనిచేస్తోంది. ఇవి కొన్ని కంపెనీలు ఏఐని వాడి తమ టీంల సైజును ఎలా కుదించుకుంటున్నాయో చెప్పే రియల్ వరల్డ్ ఉదాహరణలన్నమాట. సరే, ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు పాత కెరియర్ సలహాలు, పాత రూల్స్ అవేవీ ఇక పనికిరావు. ఆట పూర్తిగా మారిపోయింది. మరి ఈ కొత్త ఆటలో ఒక కొత్త రకం ప్రొఫెషనల్ తెరపైకి వస్తున్నారు. వారే అత్యంత విలువైన ప్లేయర్గా మారబోతున్నారు. ఇక్కడ చెప్పే పాయింట్ చాలా ముఖ్యం. స్పెషలిస్ట్ యుగం ముగిసింది. అంటే ఒకే ఒక్క సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయితే చాలు అనే రోజులు పోయాయి. ఇప్పుడు ఏఐ జనరలిస్ట్ అవ్వాలి. అంటే ఏఐని ఒక టూల్గా వాడుకుని ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలగాలి. అసలు ఎవరి ఏఐ జనరలిస్ట్? సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటివాళ్లు. వీళ్లకు మార్కెటింగ్, ప్రోడక్ట్, కోడింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ ఏఐ టూల్స్ని ఎలా వాడాలో బాగా తెలుసు. ఒకే దానిలో డీప్ స్పెషలిస్ట్ కాకపోయినా ఏఐని అస్త్రంగా వాడుకుని ఏ సమస్యకైనా పరిష్కారం చూపగలరు. ఈ చార్ట్ చూడండి, ఇది మన వర్క్ ఫోర్స్లో రాబోతున్న పెను మార్పుని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. పాత మోడల్లో ఎలా ఉండేది? 80% స్పెషలిస్టులు, 20% జనరలిస్టులు. కానీ కొత్త మోడల్లో సీన్ రివర్స్. కేవలం 20% స్పెషలిస్టులు, ఏకంగా 80% జనరలిస్టులు. అంటే పరిస్థితి పూర్తిగా తలకిందలవుతోందన్నమాట. ఓకే, ఇదంతా వింటుంటే కొంచెం కంగారుగా, భయంగా అనిపించచ్చు. అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని. కానీ వరీ అవ్వకండి. ఏఐ జర్నలిస్ట్గా మారడానికి ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఉంది. అదేంటో చూద్దాం. ఇదిగోండి, ఇదే ఆ 5 స్థాయిల రోడ్ మ్యాప్. లెవెల్ 0తో మొదలు పెడదాం. ముందుగా అన్వేషించాలి. అంటే మార్కెట్లో ఉన్న అన్ని ఏఐ టూల్స్తో ఆడుకోవాలి. అసలు వాటితో ఏం చేయొచ్చో తెలుసుకోవాలి. తర్వాత లెవెల్ 1లో అసలు ఎల్ఎల్ఎమ్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుని ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మాస్టర్ అవ్వాలి. ఆ తర్వాత టెక్స్ట్ దాటి ఇమేజ్లు, వీడియో, ఆడియో క్రియేట్ చేసే డిఫ్యూజన్ మోడల్స్ పైకి వెళ్ళాలి. లెవెల్ 4లో నో కోడ్ ప్లాట్ఫామ్లు వాడుతూ చిన్న చిన్న ప్రోడక్ట్స్, టూల్స్ మీరే స్వయంగా బిల్డ్ చేయాలి. ఫైనల్గా లెవెల్ 5 అంటే ఏఐ ఏజెంట్లను తయారు చేసి కష్టమైన పనులను కూడా ఆటోమేట్ చేసే స్థాయికి చేరుకోవడం. సరే, ఏఐ టూల్స్ వాడటం నేర్చుకున్నాం. కానీ ఈ కొత్త ప్రపంచంలో మన విలువని ఎలా నిరూపించుకోవాలి? మనల్ని నమ్మి ఉద్యోగం ఎలా ఇస్తారు? ఆ దారి ఏంటి? ఒక సింపుల్ ప్రశ్న. కేవలం ఒక కాలేజీ డిగ్రీ ఉంటే ఈ రోజుల్లో ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ ఉందా? నిజం చెప్పాలంటే ఆ గ్యారంటీ ఇప్పుడు లేదు. ఎందుకంటే కంపెనీలిప్పుడు కాగితం ముక్కలు చూడట్లేదు. ప్రాక్టికల్గా ఏఐని వాడుకుని పనిచేయగల సత్తా ఉందా లేదా అనే చూస్తున్నారు.
అందుకే రెజ్యూమ్ కాన్సెప్టే మారిపోవాలి. ఇకపై కావాల్సింది ప్రూఫ్ ఆఫ్ వర్క్, అంటే నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి అని లిస్ట్ రాయడం కాదు, వాటిని ప్రదర్శించాలి. ఉదాహరణకు, ఒక కంపెనీలో జాబ్ కావాలంటే ఆ కంపెనీకి ఉపయోగపడే ఓ 5 సింపుల్ ఏఐ టూల్స్ బిల్డ్ చేసి చూపించండి. మీరే స్వయంగా క్రియేట్ చేసిన నో-కోడ్ ప్రాజెక్టులతో ఒక పోర్ట్ఫోలియో తయారు చేయండి. గుర్తుంచుకోండి, మీరు నిర్మించగల సామర్థ్యమే మీ కొత్త డిగ్రీ. ఇప్పటిదాకా మనం ఉద్యోగాల గురించి మాట్లాడాం, కానీ ఈ ఏఐ విప్లవం కేవలం జాబ్ మార్కెట్ను మార్చడమే కాదు, ఇది ఎంటర్‌ప్రెన్యూర్స్కి, సొంతంగా ఏదైనా సాధించాలనుకునే వాళ్ళకి ఒక బంగారు గని లాంటిది. ఏఐ అనేది ఇప్పుడు మనందరి చేతిలో ఒక పవర్ఫుల్ ఆయుధం. ఉదాహరణకు బిజినెస్ ఐడియా నంబర్ 1, ఏఐ ఆటోమేషన్ ఏజెన్సీ. ఆలోచించండి, ఇండియాలో లక్షలాది చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ఉన్నాయి. వాళ్లకి ఏఐ వాడాలని ఉంటుంది, కానీ ఎలా వాడాలో తెలియదు, దానికి టైం ఉండదు. సరిగ్గా అక్కడే మనకొక అవకాశం ఉంది. వాళ్ల ప్రాసెస్లను ఆటోమేట్ చేయడానికి సహాయపడే ఒక ఏజెన్సీని స్టార్ట్ చేయొచ్చు. ఇక రెండో ఐడియా, పర్సనల్ ఏఐ సొల్యూషన్ స్టూడియో. దీనికి కోడింగ్ కూడా అవసరం లేదు. నో కోడ్ టూల్స్ని వాడుకుని ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా వేరే వాళ్ల సమస్యలను తీర్చే కస్టమ్ సాఫ్ట్వేర్లను తయారు చేసి అమ్మచ్చు. ఎంత బాగుంది కదా! ఇక మూడోది, ఇది చాలా పవర్ఫుల్, సర్వీస్ యాజ్ అ సాఫ్ట్వేర్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పవర్ఫుల్ కస్టమర్ సపోర్ట్ వాయిస్ ఏజెంట్ను మీరే బిల్డ్ చేయొచ్చు. ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే అందుబాటులో ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని ఒక సర్వీస్గా చిన్న చిన్న వ్యాపారాలకు కూడా చాలా తక్కువ ధరకే అందించవచ్చు. ఫైనల్గా చెప్పేది ఒక్కటే, మనం ఎక్కేందుకు ప్రయత్నించిన పాత కెరియర్నిచ్చిన విరిగిపోయింది. అది వాస్తవం. కానీ దాని స్థానంలో ఏఐ మనలో ప్రతి ఒక్కరి చేతికి ఒక నిర్మాణ శక్తినిచ్చింది. మన భవిష్యత్తును, మన వ్యాపారాలను మనమే నిర్మించుకునే శక్తిని. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఆ శక్తితో కొత్తగా ఏం నిర్మించబోతున్నాం?